హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే మార్గశిర లక్ష్మీవారం కదండి. ఈరోజు నేనైతే ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను అనమాట. నేను నిన్న నైటే అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. మండే అయితే డీప్ క్లీన్ చేశాను. నిన్న నైటే అన్నీ తోమ పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజైతే పులిహారన చక్కెర పొంగలి అయితే చేశాను. అమ్మవారికి అయితే కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అనమాట. అన్నీ రెడీ చేసిన తర్వాత అయితే ఈరోజు ఆశిన్యకి హాలిడే అనమాట. ఆశిన్య తీసింది అనమాట వీడియో. ఎలా అయితే ఫస్ట్ అయితే దీపాలు అయితే వెలిగించేసుకున్నాను. దేవుడి దగ్గర పెట్టినప్పుడైతే ఏనుగులు అయితే ఎలా ఉన్నాయన్నమాట. ఇక్కడ పెట్టిన తర్వాత కొంచెం బాగానే అనిపించింది. ఫేస్లో కొంచెం క్లమ్జీగా అనిపించింది అనమాట. ఉన్న పళ్ళు అవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఈరోజు అయితే అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ పెట్టుకున్నాను అనమాట. అక్కడ చెంబుతో చేంజ్ కనబడుతుంది కదా, ఆ చెంబును బిందిని నేను టెంపుల్లో తీసుకున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి గరుడ వాహనం చేశారనమాట. దానికి ఏమో ఇత్తడి అందరూ ఇచ్చారనమాట. టెంపుల్కి ఇస్తారు కదా ఏవైనా చేయించినప్పుడు, అలా ఇత్తడి ఇచ్చినప్పుడు చేయించగా మిగిలిన ఇత్తడినేమో ఉందన్నమాట అక్కడ. నేను అడిగాను అనమాట కావాలనేసి. టెంపుల్లోది కదా, మిగిలింది అమ్మేస్తానంటే నేనైతే తీసుకున్నాను అనమాట. ఇత్తడి బింది, పెద్ద బిందీనే, అదిని 2000 రూపీస్ అనమాట. పెద్ద బిందె అనమాట, చాలా బరువుగా ఉందన్నమాట. 1500 అయ్యిందన్నారు. కానీ మేము టెంపుల్కి మా ఇంట్లో అయితే ఎత్తడమీ లేదు, ఇవ్వలేదన్నమాట మేము. అందుకనేసి 500 ఎక్స్ట్రా వేసి 2000 అయితే ఇచ్చేసాం అనమాట. ఆ బింది కూడా యాడ్ చేస్తాను నేను ఈ వీడియోలో. అలాంటి బింది ఎవరికైనా ఉందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత అయితే నేను తమలపాకు మీద వెండి కాయిన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, లక్ష్మీదేవి కాయిన్స్. ఆ కాయిన్ పెట్టుకొని అయితే నేను అమ్మవారి అష్టోత్తర నామాలు చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఈ కుంకుమ అయితే నేను ప్రతిరోజు ఒక డబ్బాలో వేసేసుకుంటాను. చేసిందంతా ఒక డబ్బాలో వేసుకొని శ్రావణ మాసంలో చేసింది, ఇప్పుడు చేసినవి, ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు చేసినవి అవన్నీ ఒక డబ్బాలో వేసుకొని ప్రతిరోజు పెట్టుకుంటాను అనమాట. నాకు కుంకుమ బొట్టు పైన అడ్డంగా పెట్టుకోవడం అలవాటు అనమాట. ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు. ఈ పెద్దది కూడా పెట్టుకోవడం అలవాటు అనమాట. నాకు అలాగే నచ్చుతుంది. డ్రెస్సుల మీదకైనా శారీస్ మీదకైనా కుంకుమ కొంచెం అవాయిడ్ చేస్తారు కదా అందరూ, కానీ నేను చెయ్యను, పెట్టుకుంటాను. పెద్దగానే పెట్టుకుంటాను, నాకు అలానే ఇష్టం అనమాట. పాపిట్లో కూడా పెద్దది పెట్టుకుంటాను, నాకు చాలా ఇష్టం పాపిట్లో పెద్దది పెట్టుకుంటే. మీరు ఎంతమంది పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు పూజ అయితే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట. ముందు అన్నీ ప్రిపేర్ చేసేసుకోవడం వల్ల చాలా ఈజీగా అనిపించింది అనమాట. నేను బ్యాంగిల్స్ కూడా ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుంటాను. అసలు డిజైన్వి ఉన్నాయి కానీ అసలు ఎప్పుడు వేసుకోను. ఈరోజు అయితే వేసుకున్నాను అనమాట. అవి తీసుకొని ఒక్కసారి కూడా వేసుకోలేదు, అలాగే ఉన్నాయి. ఈరోజు అయితే వేసుకున్నాను అనమాట స్టోన్స్వి. ఎందుకో స్టోన్స్ బ్యాంగిల్స్ వేసుకుంటే అదొకలాగా అనిపిస్తుంది, సింపుల్గా అనిపించదు అనమాట. ఎందుకు ఈరోజు వేసుకోవాలనిపించింది, అలా ఉండిపోయాయి కదా అనేసి ఈరోజైతే నేను వేసుకున్నాను. చాలా రోజులైంది అసలు స్టోన్ బ్యాంగిల్స్ వేసుకొని. ప్లెయిన్ బ్యాంగిల్సే నాకు చాలా ఇష్టం అనమాట. చాలా రోజుల తర్వాత నా అంతటి నేనే తీసుకుంటేదాన్ని వీడియోలన్నీ. ఈరోజు ఆశిన్య అయితే తీసిందనమాట. కుంకుమ పూజ అయిన తర్వాత అయితే కొంచెం వీడియో తీసిందనమాట. తర్వాత అయితే గోవిందనామాలు చదువుకున్నాను అనమాట. వెండి పూలతోని ఒక్కొక్కటి వేసుకుంటూ గోవిందనామాలు అయితే చదువుకున్నాను. నేను ఎప్పుడు చక్కెర పొంగల్ చేయలేదన్నమాట. ఈరోజు చేశాను, చాలా బాగా వచ్చింది. మా పిల్లలకైతే యాన్యువల్ డే రేపే అనమాట. అందువల్ల అయితే
యాన్యువల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఉందన్నమాట ఈరోజు. మా ఆశి దేంట్లోని పార్టిసిపేట్ చేయలేదు. కల్చరల్ యాక్టివిటీస్‌లో వద్దనేసాను నేనే. బాబుకైతే స్కూల్ ఉందన్నమాట. అందువల్ల అయితే నేను త్వరగా లెగిసి మొత్తం అన్నీ చేసేసుకున్నానన్నమాట త్వరగా. పూజ అనేది త్వరగా అయిపోతే చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటదన్నమాట. ఇక్కడైతే గోవిందనామాలు చదువుకుంటున్నానన్నమాట. ఇది ధనుర్మాసం కదా! మార్గశిర మాసంలో వచ్చే 15 డేస్‌ని తీస్తారనమాట మార్గశిర మాసం నుంచి. పుష్యమాసం నుంచి 15 డేస్ తీసుకుంటారనమాట. ఇది శూన్యమాసం అంటారట. నెల పట్టేరు అంటారు కదా! ఆ నెలని పట్టుకోవడం అనమాట. 15 డేస్ మార్గశిర మాసంలోనే 15 డేస్ పుష్యమాసం నుంచి తీసుకుంటారనమాట. ఈ మాసంలో అసలు శుభకార్యాలు ఏవి చెయ్యరు. కానీ కొన్నిసార్లు పెళ్ళిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఈ నెలలో ముగ్గులు కూడా వేరేగా వేస్తారు కదా! మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే గోదాదేవి పాసురం చదువుతారనమాట. అసలు ఎంత బాగా చదువుతారో నాకు అసలు చదవడమే రాదు అది. మార్నింగ్ 6కి అసలు టెంపుల్ ఖాళీ ఉండదన్నమాట. అసలు చాలా ఎక్కువ మంది వస్తారు చలి అయినా సరే. కానీ కరెక్ట్గా మాకు అదే క్యారేజీల టైం అనమాట. 6 to 7 ఆ టైంలోనే అక్కడ చదువుతారు. నేను ఎప్పుడు వెళ్ళడం అవ్వదు. మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉంటారు. ఆ నెలలో అంతా 2-3 సార్లే వెళ్ళడం అవుతుంది. సండేస్ ఎప్పుడైనా క్యారేజీలు లేనప్పుడు. మీలో ఎంతమందికి పాసురం చదవడం వచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా వెళ్తున్నారా టెంపుల్కి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నెల అంతా అసలు టెంపుల్కి వెళ్తే చాలా మంచిది. ఈ విధంగా అయితే మార్గశిర లక్షవారం 3వ వారం అయితే పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. ఆ అమ్మవారిని అయితే అందరూ బాగుండాలి తల్లి, అందులో మేము ఉండాలైతే కోరుకున్నాను నేనైతే. ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకోమని అయితే కోరుకున్నాను. నాకు తెలిసినట్టు నాకు వచ్చినట్టు చెప్తున్నాను, చేస్తున్నాను అనమాట. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ఏమీ అనుకోవద్దు. నా మనసుకి నచ్చినట్టుగా చేసుకుంటున్నాను అనమాట పూజ. ఈరోజు అయితే పని అయితే త్వరగా అయిపోయింది. త్వరగా లేవడం వల్ల అయితే త్వరగా అయిపోయింది. పూజ అయిపోతే పెద్ద పని అయిపోయినట్టే నాకు అనిపిస్తుంది. కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద అద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యమరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద శేష సాయిని గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటే. చెప్పాను కదా బిందె తీసుకున్నానని, ఇదే అన్నమాట. ఈ చాలా బరువుగా ఉంది, తోమడానికి ట్రై చేశాను, తోమలేకపోయాను. ఇది హ్యాండ్ మేడ్ అనమాట. ఏదైనా పాతవి చాలా క్వాలిటీగా ఉంటాయి కదా,
ఇప్పుడు డబ్బులు ఇచ్చిన ఈ క్వాలిటీతో అయితే రాదు అని నేను అనుకుంటున్నాను. ఇవి అతికించడం, చేతితో అతికించడం అన్నమాట అవన్నీ. అదైతే పోవట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.